రాచరికం మూవీ టీమ్ ఇది ఒక పొలిటికల్ డ్రామా బేస్డ్ ఉంది. అలాగే దీంట్లో మిక్స్ అయిన ఒక ఫ్యాక్షనిజం కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉంది. సో ఆ మూవీ టీం గురించి విశేషాలు తెలుసుకుందాం. మనం టీంతో మాట్లాడదాం. వెల్కమ్ సార్. హలో హవర్ ఎలా ఉన్నారు అందరూ? సో రాచరికం అనేది ఒక టైటిల్ చాలా బేస్డ్ ఉంది. సో అది ఆరిజిన్ ఆఫ్ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది స్టార్టింగ్ రాచరికం అంటే చెప్పాను కదండి, ప్రజాస్వామ్యంలా కాదు, అంటే నెపోటిజం. ఒక ఏరియాలోని ప్రజా పాలన లేకుండా నెపోటిజంగా వాళ్ళు పరిపాలించడం అనేది రాచరికం. యాక్చువల్గా ఒక రాజులాగో నియంతలాగా పట్టించి అలా అనుకుని రాసుకునే కథ రాచరికం అండి. ఆ విధంగా రాచరికం అనే టైటిల్ తీసుకోవడం జరిగింది. సో రాచరికం అనేది జనరల్ ఇప్పుడైతే ఎవరు వాడరే వర్డ్ అనేది. సో 90s బ్యాక్గ్రౌండ్ లో ఉంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో జరగవు కానీ పొలిటికల్ గా ఇంత దారుణంగా జరగదు. సో 90s లో జరిగిన స్టోరీ ఇది. 70s లో స్టార్ట్ అవుతుంది కదా, ఇది 2004 లో ఎండ్ అవుతుంది కదా. ఓకే, అదే. సో అంటే కాస్టింగ్ చూసినప్పుడు వీళ్ళని అనుకున్నారా ముందు వేరే ఎవరన్నా? నేను రాసేటప్పుడు హీరోయిన్ అప్సరా మేడం అని ఫస్ట్ రాశానండి. నేను రాచరికం టైటిల్ రాసిన తర్వాత నేను ఎవరైతే ఫస్ట్ అనుకున్నానో వాళ్లే ఉన్నారు ఇక్కడ. ఓకే. సో పటాస్ లో కూడా మంచి ప్రామినెంట్ రోల్ చేశారు. అలాగే లవ్ యూ 2 లో కూడా మంచి ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. సో దానికి డిఫరెన్స్ ఏంటి ఈ మూవీలో మీ క్యారెక్టర్? మా క్యారెక్టర్ పేరు విప్లవ. ఇట్స్ వెరీ డిఫరెంట్. లైక్ ఆడియన్స్ విల్ సీ మీ ఇన్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్స్ అ కాలేజ్ స్టూడెంట్ రోల్, a very serious one, and she fights for the rights of those lower class students, and she stands against the inequality. So whatever happens, or whatever college politics happens, so she makes sure to not have any poor kid or any low class kid face any diversities or face any differences, which is like in 1990s we had faced that Dalits, and we had faced the lower class and upper class, the differentiation. It was there. So in this story the same thing what we have shown, but then there are few characters who fight against the inequality. So Viplava character is one of that character, and it's a very different character from what people had seen me in Patas, from Love You 2, from Raju Gari Koti Pulav. So it's a very different character, and I would like to thank Suresh sir for giving me this opportunity to play this prime character. And rest is the audience will find a mixed flavors of all kinds of emotions like drama, thrill, also it has romance, and also it has very good beautiful songs also. So it's like a very colorful palette what we have got to serve to the audience. సో ట్రైలర్ చూసినా సరే మీ పోర్షన్ కనిపించలేదు, చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు. సో దీంట్లో ప్రామినెంట్ గా ఉందా మీ రోల్? అందుకే రివీల్ చేయట్లేదా? yes. So see, trailer is supposed to be captivating. If we reveal each and everything in the trailer, then audience will not go and watch the movie, right? So there are some things which are not revealed in the trailer deliberately, and I think so that's very beautiful. That's the beauty of the cinema, to create that curiosity. If the audience is curious, then definitely that's where our success lies. టామ్ బాయ్ like ఫ్రెండ్ క్యారెక్టర్స్ అట్లా చేశారు. ఈ క్యారెక్టర్ రావడానికి మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి దీనికి రోల్ చేయడానికి? ఈ రోల్ చేయడానికి అంటే నేను చూస్ చేసుకోలేదండి, ఇది డైరెక్టర్ నన్ను చూస్ చేసుకున్నారు, స్టోరీ నన్ను చూస్ చేసుకున్నా అంతే. సో బిఫోర్ దట్ నేను ఆటో డ్రైవర్గా చేశాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను. ఇట్స్ దానికంటే ఇది క్యాస్ట్ వైజ్ కానీ ఒక లీడర్షిప్ వైజ్ కానీ ఫస్ట్ టైం అనమాట ఇలాంటి క్యారెక్టర్ రావడం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఈ స్టోరీ ఈ ట్రైలర్ చూస్తే మీరు ఒక స్టూడెంట్ లీడర్ లా కనిపిస్తున్నారు. సో అంటే ఆ రోల్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే మీరు ఆల్రెడీ మూవీ చేశారా? ఎంత ముందు స్టూడెంట్ కింద లీడర్ చేశారా నిజ జీవితంలో? స్టూడెంట్ లీడర్గా చేయలేదు కానీ ఐమ్ టు పాలిటిక్స్ అండి బిఫోర్ దట్. సో పొలిటికల్ అంటే ఆల్మోస్ట్ ఎంపీపీ ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఆ లీడర్షిప్ వాల్యూస్ అన్ని కూడా నాకు తెలుసు, బట్ సినిమాటిక్ వచ్చేసరికి అది డిఫరెంట్ ఉంటుంది. డైరెక్టర్ గారు ఎలా చెప్తే అది చేసి పెట్టాను అండి అంతే. దీంట్లో కూడా కొంచెం రొమాంటిక్ గా ఉన్నట్టుంది. మౌలే సాంగ్ ఆఫ్ కోర్స్ మూవీ అంటే అన్ని కావాలి కదండి, అన్ని రసాలు కావాలంటారు కదా, కొంచెం ఈ రసం కూడా ఇచ్చాం అనమాట. అప్సరా గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో మీరు క్యారెక్టర్స్ చూస్తే ముందు మూవీస్ చూస్తే కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ చేశారు, కొంచెం హార్ట్ క్యారెక్టర్స్ అనుకోవచ్చు. అవి డేంజరస్ కావచ్చు, లేకపోతే తలకోనలో కొంచెం డ్రామాటిక్ క్యారెక్టర్. ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? So this movie character actually, it's a 20 years old, 20 years story. So the characterization keeps changing. But yeah, she's playing a politician, very different from the Apsara that people have seen. So yeah, it's a very powerful role, very powerful character. And it's all about women empowerment and caste and nepotism, and which is actually inspired from real incidents, and
movie will feel extremely real. It's but apart from being real, it's very thrilling also. So I'm glad I got a character like this. I'm very excited for the release. ఈ ట్రైలర్ చూసాక నాకు అనిపించింది మీ క్యారెక్టర్ చాలా స్ట్రెచబుల్ గా ఉంది. అంటే సెట్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి, అంటే ఒక లవ్ ట్రాక్ ఉంది, అలాగే ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, అలాగే పొలిటికల్ వేగా ఉంది, అంటే అన్ని కనెక్టింగ్ పీసెస్ ఉన్నాయి. ఈ సీక్వెన్స్ గురించి చెప్పండి. So I don't know how much I can say, but it's from my childhood to my journey as a politician. That's all I can say. For more information, you have to watch the movie. మీరు షాక్ అవుతారు మేడం క్యారెక్టర్ లేయర్స్ క్యారెక్టర్ Yeah, it has layers, and my character has a different kind of elevation by the end of it. So it grows and she becomes very mature through these 20 years. Yeah, I mean, you have to watch the film. I don't know how much I can review. డైరెక్టర్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ స్టోరీ మీరు రాసుకున్నారు, స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా మీరు చేశారు. సో అంటే ఒక స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు డైరెక్షన్ కి డిఫరెన్స్ ఉంటుంది. అంటే స్క్రిప్ట్ గా ఒక రాసుకున్నప్పుడు వాడికి ఆన్ ద స్క్రీన్కి వెళ్ళినప్పుడు వేరేగా మారాల్సి వస్తుంది. సో ప్రొడ్యూసర్ పరంగా కానీ యాక్టర్స్ పరంగా కానీ సీన్లు మార్చుకున్నవి, మీరు కష్టపడిని అండ్ స్ట్రగుల్స్ పడి చిన్న కరెక్షన్ ఏంటంటే, యాక్చువల్గా నేను టైటిల్ అండ్ లైన్ ఒకటే అనుకున్నానండి. కథను డెవలప్ చేసింది మీ ఇద్దరం డెవలప్ చేసాం. ఈశ్వర్ గారు ప్రొడ్యూసర్ గారు అయినా సరే ఆయన కథలో ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీ ఇద్దరం కలిపి డెవలప్ చేస్తాం. ఇద్దరు ఫ్రెండ్స్ అండి, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. మేము అది డెవలప్ చేయడానికి 3-4 months పట్టింది. మీ ఇద్దరం కలిపి రాసినట్టే ఒక విధంగా చెప్పాలంటే. నేను ఒక ప్లాట్ లైన్ చేశాను, ఒక టైటిల్ అనుకున్నాను, ఇలా అనుకుంటున్నాను అన్నాడు. అక్కడి నుంచి మీ ఇద్దరం డెవలప్ చేసాం ఈ కథని. ఆ తర్వాత 1 by 1 ఒక్కొక్క ఆర్టిస్ట్ ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని అనుకున్నాను. నేను రాచరికం టైటిల్ రాసినప్పుడు చెప్తున్నా కదండి, ఇది నిజం. అంటే చాలా మంది అనుకుంటారు కావాలని చెప్పారు అనుకుంటారు. నేను రాచరికం టైటిల్ రాసినప్పుడు హీరోయిన్ అప్సరా మేడం అని నేను ఫిక్స్ అయిపోయా, ఆ రోజే ఫిక్స్ అయిపోయా. నేను ఆయన ప్రొడ్యూసర్ గారికి కూడా అదే చెప్పాను నేను వెళ్ళి. తర్వాత మేడంతో నేను కాల్ మాట్లాడితే పూణే వెళ్ళాం, మేడంకి స్టోరీ చెప్పాం. మేడం ఫస్ట్ ఏమన్నారంటే, నాకు ఈ పిచ్చి పిచ్చి సినిమాలు చేయడం ఇష్టం లేదండి, యాక్చువల్గా మీరు ఏమైనా మంచి కథ ఉంటేనే చెప్పండి అన్నారన్నమాట. మేడం ఈ కథ వినండి, మీరు ఎగ్జైట్ అవుతారు ఖచ్చితంగా, సరే వినండి. నేరేషన్ ఇచ్చాం మేడంకి ఒక 2 hours. ఎస్ మనం వెళ్దాం, నేను చేస్తాను. I want to tell my part of the story. When these people came, I was actually thinking of a second career. I was thinking acting is because I was getting very similar offer with what I was doing before. So I was very bored, and when Suresh sir and Ishwar sir came and I spoke to them, I was like, let me give it another shot, since this was such a different movie, and I just believed my intuition and I trusted them, and I think I did a great job trusting them. They've done a great job. According to me, I'm very happy as an actor. I'm very satisfied with what the movie has come out as. So thank you, sir. మేడం, ప్రాచి మేడం, వరుణ్ సందేశ్ గారు, శ్రీకాంత్ అయ్యర్ గారు, హైపరాది గారు, రంగస్థలం మహేష్ గారు, భాషా గారు, దిల్ రమేష్ గారు, ఇలాగా మన విశ్వ గారు, ఎవరి క్యారెక్టర్స్ మేము ఊరికనే పెట్టలేదండి. దీంట్లో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది దీంట్లోని. ఈవెన్ ఒక అంటే మీకు ఒక ఈ విషయం చెప్పాలంటే, దీంట్లోని మా ప్రొడ్యూసర్ గారు కూడా యాక్ట్ చేశారు, ఈశ్వర్ గారు. RSF లీడర్, రాడికల్ స్టూడెంట్ ఫోర్స్ లీడర్. ఆ క్యారెక్టరైజేషన్ యాక్చువల్గా మేము కథ అనుకుంటున్నప్పుడు, మేము ఇద్దరం అనుకుంటున్నప్పుడు అక్కడ అనంతపురంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆయన నాకు చెప్పడం జరిగింది. అంటే ఇలా ఉంటది అంటే నేను విజువలైజేషన్ వేసేసుకున్నా. అతను చెప్తుంటే నేను ఊహించేసుకున్నాను అనమాట. అరే ఇలా ఉంటది, ఇలా రైల్వే ట్రాక్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలంటే ఈ పొద్దుతిరుగుడు పువ్వులు అంటారు కదండి, అతను నాకు చెప్పినప్పుడు ఆ విజువల్ నా మైండ్ లో అలా ఉండిపోయింది అనమాట. అరే ఇది భలే ఉంది. ఆయన ఈ RSF లో చేసిన క్యారెక్టర్ కూడా, అంటే ప్రొడ్యూసర్ సినిమా డబ్బులు పెడితే దాంట్లో యాక్ట్ చేసేవచ్చని చాలా మంది అనుకుంటారు. మేము అలా తీసుకోలేదండి. ఈజ్ యాక్టర్, ఆ క్యారెక్టర్ అతను చేస్తేనే బాగుంటుందని మీకు చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట. అది చాలా ఎక్సలెంట్ గా వచ్చింది. అందరూ చాలా ఎక్సలెంట్ గా నటించారండి దీంట్లోని. అంటే వాళ్ళ కోసమే ఈ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి అనే ఫీల్ కలిగే రాచరికం ఉందండి. సో దీంట్లో ఎవరు యాక్టర్, అందరూ హీరో హీరోయిన్ ఎవరు ఉంటారు? అదే హీరో అండి, DOP సార్. కానీ విజువల్స్ మీరు చూస్తే అదరగొట్టారు సాయి గారు. అసలు మ్యూజిక్ అయితే వెంకీ గారు ప్రతి సాంగ్ హైలైట్. మీరు ఆల్రెడీ చూస్తున్నారు విజువల్ లోని, ట్రైలర్ లో గానీ, ఇప్పుడు రీసెంట్ గా మౌలా సాంగ్ గానీ చాలా బాగా చేశారు. విజయ రామరాజ్ గారు నెగిటివ్ షేడ్ చేశారు. 6'4" హైట్ ఉంటారు ఆయన, బైరెడ్డి అనే క్యారెక్టర్ చేశారు ఆయన. ట్రైలర్స్ లో చూసుంటారు. యాక్షన్ ప్యాక్డ్, గూస్ బంప్స్ వస్తే ప్రతి 10 నిమిషాలకు ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది సినిమా. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళరు కొత్త వాళ్ళు, అంటే కొత్తగా కనిపిస్తున్నారని చెప్పి. అలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళలేనప్పుడు ఈ సినిమా మాత్రం వాడికి అరే ఏముందిరా బాబు అనిపిస్తుంది.
యా పెద్ద హీరోస్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత ఉండాలి అంత ఉండాలి అని చెప్పి సినిమాలో. అది మనం రీచ్ చేయలేమేమో అనే భయం వేస్తుంది డైరెక్టర్స్ కి. కానీ ఈ సినిమా అలా కాదు, వీళ్ళే ర్యాంప్ ఆడేశారు, చాలా బాగా చేశారు. ఓకే, విజయ్ గారు చెప్పండి, ఒక యాక్టర్కి ఎలా డిస్కవర్ చేసుకున్నారు ఈ మూవీ ద్వారా? మీరు ఈ యాక్టర్కి నాకు ఈ క్యారెక్టర్ నాకు బాగా వచ్చింది, నేను ముందు మూవీస్ కంపేర్ చేసుకుంటే ఈ మూవీ ద్వారా నేను నేర్చుకున్నది. ఈ క్యారెక్టర్ వచ్చేసరికి చాలా సెటిల్డ్ యాక్టింగ్ చేయాలండి దీనికి. 3 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి దీనికి. ఫస్ట్ ఒక క్యారెక్టర్ షో చేస్తారు, తర్వాత సెకండ్ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది జైల్లో, థర్డ్ మళ్ళీ యాజ్ అ పొలిటీషియన్ గా ఇంకోటి ఉంటుంది. సో చెప్పొచ్చులే తెలియదు. సో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి, ఒకే క్యారెక్టర్ లో 3 డిఫరెంట్ ఏమంటారు లేయర్స్. సో దేనికి దానికి తగ్గట్టు అండ్ ఎలా డిజైన్ చేశాడు దానికి యాక్ట్ చేసామండి అంతే. సో అప్సర గారు, ఇప్పుడు మీరు ఆయన చేశారు కదా, వరుణ్ సందేశ్ గారితో కూడా చేశారు, అంటే ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆయనతో వర్క్ చేశారు కదా, అంటే ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మీరు ఆల్రెడీ చాలా సీనియర్ యాక్టర్ అయినా, సో ఆయన ఫస్ట్ టైం, ఆయన కూడా ఫ్యాక్షన్ ఫస్ట్ టైం చేస్తున్నారు, ఆయనతో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Actually amazing. He's an amazing actor, and his performance in this film, I mean, it's another level. It's out of the world, I would say, because I watched a few of his scenes, and while shooting with him as well, he has such an intimidating character and a personality in this movie. I think it was very, I would say, as a new actor, and he's such an experienced actor, and we were like opposite to each other, and we had scenes. So to actually compete with him as an actor, few scenes, it was very challenging, but I think I learned a lot from him, and I think having him in the movie is definitely a great plus for us, and audience are going to love it. Yeah. అంటే వరుణ్ సందేశ్ గారు మీకు ఆయన కనెక్షన్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా సంథింగ్ రిలేటెడ్ ఉందా ఆయనకి మీకు? If you want to know more details about this, more information about the movie, watch my movie on 31st in the theaters. Thank you. జనరల్ కాలేజ్కి వెళ్ళాలంటే ఓకే, అక్కడ వెళ్ళి అలా కాలేజ్కి వెళ్ళామా, బాయ్ ఫ్రెండ్ తిరిగాం, అలా ఉంటుంది. సో దీంట్లో మాత్రం ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటేనే ఫ్యాషన్ లో తీసుకుంటారు. సో ఈ రోల్ మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? Viplava, a role to, like, I had to sit with the Suresh sir, and I have to know, okay, who is Viplava, how she is. So all the preparations, I would say, I did not have to refer outside, but only the director's vision and director's reference I had taken it to play the Viplava character. He told me that Viplava is this. She's a sincere girl, she's a college going girl, she's also the part of RSF group which fights against the inequality and also the indifferentiation which happens in the college. So for that, the only preparation was needed was to understand the character and the vision of the director. So yeah, I mean, that was very easy, because if you're working with Suresh sir, he has the clear vision in mind, and he will tell you clearly that I just want this much, that's it, not anything overaction or not anything under. So precise, when a director has a precise vision and a clear vision, that helps as an actor, for us, that helps to perform our role in a very clear way. So yes, that's what the thing is, like, that's what my character shade has been. And it's a prime character, and it has been, like, I mean, I would say that audience may relate to it, because there is some person in the college who is actually, you know, ready to fight against the things which are not at all pleasant. So yes, for the more and more the audience will watch the movie, they will get the layers and the definition of the each and every characters and the coordination between all the characters. So yes, finally you have to watch the movie. డైరెక్టర్ ఈ ట్రైలర్ చూస్తే నాకు కొంచెం రక్త చరిత్ర మూవీ గుర్తొచ్చింది నాకు, ఆర్జీవి గారిది. ఆర్జీవి సార్ కూడా ట్వీట్ చేశారు కదండి మన సినిమా గురించి. అంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు, కానీ యాక్చువల్ గా రాచరికం బోయపాటి శ్రీను గారు కూడా మెసేజ్ చేశారు, వాయిస్ మెసేజ్ ఉంటది, టైటిల్ అదిరిపోయింది అని చెప్పి. మేము ఓపెనింగ్ రోజు అది వాయిస్, ఆయన ఏం పేరండి మనకు పంపించారు, సంజీవ్ గారు ఆయన పంపించారు అనమాట, అదిరిపోయింది టైటిల్ అని చెప్పి. ఫస్ట్ నుంచి దీనికి ఒక పాజిటివ్ వైబ్ ఉందండి రాచరికానికి. అది అందుకే ఆ పాజిటివ్ వైబ్ తోనే అసలు Feb 1st అనుకున్నాం మేము, దీన్ని January 31st 1 day బిఫోరే మనం రిలీజ్ చేస్తాం ఈ మూవీని. ఓకే, అంతా మంచిగా. అంటే ఇప్పుడు డైరెక్టర్ గా చూసుకుంటే ఒక కాస్టింగ్ ప్రాసెస్ లో ఇలా ఇంతమంది కాస్టింగ్ ఫస్ట్ టైం డెబ్యూ మూవీ కదా మీకు, ఇంతమంది కాస్టింగ్ చూడడానికి చాలా గ్రాండీ కనబడుతుంది. చాలా అందరూ చూస్తే చిన్న సినిమా అనుకుంటున్నారు, కానీ చాలా పెద్ద గ్రాండీ తీసారు. అంటే ఆ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, టెక్నికల్ వాల్యూస్ కావచ్చు, మ్యూజిక్ పరంగా అట్లా?
అంటే స్ట్రగుల్ నాకన్నా ఈశ్వర్ గారు బాగా పడ్డారండి నిజంగా, రియల్ గా చెప్తున్నాను. అనుకున్న బడ్జెట్ ఒకటి, అది స్పాన్ అయితున్న కొద్దీ అంటే యాక్షన్ సీక్వెన్సెస్, సాంగ్ లో గ్రాండియర్ కావాలి అంటే అనుకున్న దానికన్నా డబల్ అయింది. మేము అనుకున్న దానికన్నా ఇది డబల్ కన్నా ఇంకా ఎక్కువ అయింది ఒక విధంగా చెప్పాలంటే. ఆయన స్ట్రగుల్ పడుతున్నారు మూవీ గురించి. నేను డైరెక్షన్ ఓకే చేస్తున్నాము, ఆర్టిస్టులు కావాలి, సీక్వెన్స్ ఇలా జరగాలి, మనకి ఇది ఉండాలని చెప్పి మనం ఉండిపోతాం. ఈ మనీ సైడ్కి వచ్చేసరికి ప్రొడ్యూసర్ ఖచ్చితంగా అంత మనీ పే ఇచ్చేయాలంటే చాలా కష్టం అవుతుంది. చాలా స్ట్రగుల్ పడ్డారు, కానీ ఆపలేదు మూవీని ఎక్కడ ఈ రోజు అయినా. అంటే నో అని చెప్పలేదు, ఓకే గో 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 వెళ్దాం 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 అని అదే చెప్పారు నాకు. చేసాం. ఈ రోజు అవుట్పుట్ ఇంత బాగా వచ్చిందంటే మెయిన్ రీజన్ ఈశ్వర్ గారు. ఐఎమ్ హ్యాపీ. అంటే అలాంటి ప్రొడ్యూసర్ నిజంగా దొరకడం చాలా అదృష్టం యాక్చువల్గా. అట్ ద సేమ్ టైం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో కూడా ఆయన ఇది ఇన్వాల్వ్ అవ్వడం. అంటే ప్రొడ్యూసర్ చాలా మంది డబ్బులు పెట్టేశాను కదా, అయిపోయింది కదా, వెళ్ళిపోవచ్చు ఇది అని అంటారు. కొద్ది బడ్జెట్ ఎక్కువైతుంటుంటే ఏంటి అంత బడ్జెట్, ఇది నేను మధ్యలో ఆపేస్తాను, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి మూవీస్లోని. కానీ ఈ మూవీకి ఎక్కడ ఆయన ఆపలేదు, ఆయన ఫినిష్ చేశారు. ఈ రోజు మేము అందరం కూర్చున్నామంటే కారణం ఆయన ప్రొడ్యూసర్ గారు. ఇంత బాగా రావడానికి కూడా విజన్ ఉండొచ్చండి, కానీ విజన్తో పాటు డబ్బు ఉండాలి కదా సినిమా చేయాలంటే. అది సో అంటే ఇప్పుడు ఫ్యాక్షనిజం మూవీస్లో చూస్తే ఆడియన్స్ అనేది చాలా ఆల్రెడీ చూస్తారు. ఇలా మీరు చూసిన రక్తచరిత్ర కావచ్చు, అనంతపురం కావచ్చు, అట్లాంటి అంటే పాత రోజు చూసారు. ఇప్పుడు చూసిన థియేటర్కి రావాలంటే ఇప్పుడు చూడట్లేదు, ఓటీటీలో వస్తాయి కదా రేపు చూసుకోవచ్చు కదా. థియేటర్ రావాలంటే ఆయన కంటెంట్ ఏముంది మూవీలో? ఇప్పుడు రక్త చరిత్ర ఇవన్నీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని చేసినవి ఇవన్నీ. ఈ కథ మాత్రం ఎవరు చూడని కదా, కాన్ఫిడెంట్గా ఉన్నారు. అస్సలు అపోనెంట్ పార్టీ కూడా ఉండదండి సినిమాలోని, ఒక్క సీన్లో కూడా ఉండదు అపోనెంట్ పార్టీ. సింగిల్ ఎలా చేశారు పొలిటికల్ సినిమా అంటారు మీరు చూడండి థియేటర్లోని. అపోనెంట్ పార్టీ ఒక్క సీన్ కూడా లేకుండా పొలిటికల్ సినిమా ఎలా అయిందని మీకు తెలుస్తుంది. ఇది కొత్త పాయింట్ ఉంది. ఎస్. ఓకే, అప్సర గారు చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు మూవీస్ చేసుకుంటే ఈ మూవీలో కొంచెం లిటిల్ బిట్ ఇంటెన్స్ ఎక్కువ ఉంది. అండ్ మీరు చేసిన రోల్స్లో ఇది కొంచెం కష్టంగా అనిపించింది చూడడానికి. మీరు అంత ఆ కత్తి పట్టుకుని నుంచున్నారు, చాలా వైలెంట్ కనిపిస్తున్నారు. ఆ రోల్లో అంటే మీరు జీవించేసారని అనిపించాలి చూస్తుంటే నాకు. అది ఎట్లా ప్రిపేర్ అయ్యారు? అది sorry. 9:02 shot. That is the toughest day of Racharika. Yeah, but I mean the character has its own shades, and I feel like all my journey till whatever I've done till today, I think if I would have got this movie 4 years back when I started, I wouldn't have been able to do justice to this character. But the experience that I've had, the struggle that I've had in this industry, I think the maturity that I have today was definitely needed to play this character. So I'm glad it came late, but yeah, finally it came, and yeah. So it was difficult, but I think we've worked very hard and we've put our soul into this. So we were, I think me and director sir, we were all very happy. Not only me, I think every character is so intense in this film that I think all actors are very happy, and I think we're all very excited for the release. Okay, RGV గారు మీకు మెంటర్ కదండి, ఆయన చూపించారు ట్రైలర్ అంటే ఆయన ఏమన్నారు పర్సనల్గా? I mean, I've not met him. He's busy in his movie, I'm busy in my movie. But I think he shared the trailer. I think he definitely liked it. He shared the trailer and he congratulated all of us. So I'm sure he definitely liked it, yeah. రిలీజ్ అవుతుంది, January 31st రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ మూవీ గురించి చెప్పండి ఆడియన్స్కి. ఈ January 31st మూవీ రిలీజ్ అవుతుందండి. చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు, అంటే వరల్డ్ వైడ్ కూడా రిలీజ్ చేస్తున్నారు కొన్ని ఏరియాస్లోని. కాబట్టి ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మేము అందరం చాలా ఎఫెక్ట్స్ పెట్టాం ఈ సినిమా కోసం, చాలా కష్టపడి చేసాం. 1.5 year ఈ సినిమా. అంటే ప్రతి సినిమా కష్టపడి చేస్తారు, ఈ సినిమా ఇంకా చాలా కష్టపడి చేసాం మేము. కాబట్టి మా అందరి కోసం మీరందరూ ఈ సినిమా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. 31st రిలీజ్ అవ్వాలి, పెద్ద గ్రాండ్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. Thank you so much. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగశిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.